బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీడో కొత్త రకమైన దొంగ. బేసిక్గా దొంగలంటేనే చెడ్డీ గ్యాంగులు, అంతర్రాష్ట్ర ముఠాలు, బీహార్ నుంచి వచ్చిన దొంగలు అంటూ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకున్నాం. కానీ వీడు మన రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక రిచెస్ట్ దొంగ. ఎంతలా అంటే 70 లక్షల ఖరీదైన కారులో వచ్చి 20 లక్షల రూపాయలు చోరీ చేసుకుని వెళ్ళాడు. 70 లక్షల ఖరీదైన కారులో వచ్చాడంటే వీడొక ప్రొఫెషనల్ దొంగ అయితే కాదు, థ్రిల్ కోసమా, ఒక అడ్వెంచరస్ కోసం ఏదో రకంగా చేసి ఉంటాడు. మరి నిజంగానే డబ్బులు అవసరం వస్తే 70 లక్షల కారు కూడా దొంగతనం చేసుకోవచ్చని కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ 70 లక్షల కారును కూడా ఎక్కడైనా దొంగలించుకొని వచ్చాడు అనేది కూడా కొంత అనుమానంగా కూడా ఉంది. సో డెఫినెట్గా అది కూడా అనుమానించాల్సిందే. సో సూర్యాపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఏటీఎంలో చోరీ చేసేందుకు 70 లక్షల రూపాయల ఫార్చునర్ కారులో అక్కడికి వచ్చి ఆ దొంగ 20 లక్షల రూపాయలు చోరీ చేసుకుని వెళ్ళాడు. సో నిజానికి దొంగలంటే మనం చెడ్డీ గ్యాంగ్ల పేర్లు విన్నాం, అంతరాష్ట్ర దొంగల పేర్లు విన్నాం, బిహారీ గ్యాంగ్ అంటూ విన్నాం, రకరకాలుగా మనం పేర్లు విన్నాం. కానీ వీడు చాలా ప్రొఫెషనల్గా మంచిగా డ్రెస్సింగ్ స్టైల్తో పక్కా ఒక లగ్జీరియస్ కార్లో 70 లక్షల రూపాయల ఒక, అంటే ఇక్కడ కంపారిజన్ తప్పేమో బహుశా, కానీ మన దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా సెక్యూరిటీ పర్పస్ కోసం వాడేటువంటి ఆ కార్లని వీడు దొంగతనం కోసం వినియోగించాడు. ఏకంగా చూడండి, విజువల్స్లో కనిపిస్తోంది కదా, ఒక లగ్జరియస్ లావిష్ కార్లో వచ్చినటువంటి ఆ దొంగ. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని లింగగిరి రోడ్డు దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగింది. అర్ధరాత్రి 2:30 సమయంలో ఫార్చునర్ కార్లో వచ్చాడు దొంగ. 15 నిమిషాల్లోనే 19,66,000 రూపాయలని నొక్కేసినట్టుగా తెలుస్తోంది. ఇక గ్యాస్ కట్టర్తో ఏటీఎం బాక్స్ని కట్ చేశాడు ఆ దొంగ. అయితే షార్ట్ సర్క్యూట్ అని నమ్మించేందుకు ఆ తర్వాత ఏటీఎంని కూడా నిప్పట్టించి వెళ్ళాడు. మీరు చూడండి, ఫస్ట్ బాక్స్ ఒకసారి మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. నేను ఫస్ట్ బాక్స్లో కార్ వచ్చే దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అది ఒక ఫార్చునర్ కార్లో ఆ దొంగ వచ్చాడు. ఫార్చునర్ కార్లో అలా వచ్చాడో లేదో వెంటనే ఆ ఏటీఎం లోపలికి వెళ్ళిపోయాడు దొంగ. ఆయన చేతిలో మీకు కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ బాక్స్ లో గ్యాస్ కట్టర్ ఉంది. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం లోపలికి వెళ్ళిపోయాడు. బయట ఉన్నటువంటి మరో తన పార్ట్నర్ దొంగ బయట ఉండిపోయాడు. వాడు లోపలికి వెళ్ళిపోగానే, మొదటి వ్యక్తి లోపలికి వెళ్ళిపోగానే రెండో వ్యక్తి ఆ షట్టర్ని క్లోజ్ చేశాడు. ఆ తర్వాత లోపలికి వచ్చేసి 15 నిమిషాల సమయం పట్టింది. 15 నిమిషాల సమయంలో ఏటీఎం మొత్తాన్ని కూడా కట్ చేసేసాడు గ్యాస్ కట్టర్ సహాయంతో. ఆ తర్వాత 19,66,000 రూపాయలు. ఇలా పక్కాగా చెప్పగలుగుతున్నామంటే 2 రోజుల క్రితమే ఈ ఏటీఎంలో 20 లక్షల రూపాయల నిధులని జమ చేశారట ఏటీఎం సిబ్బంది. అయితే వెంటనే కొంతమంది వచ్చి ఏటీఎం విత్డ్రా చేసుకోవడం వల్ల సుమారుగా 34,000 రూపాయలు ఆల్రెడీ కూడా వెళ్ళిపోయాయి. ఇంకో 66,000 రూపాయలు పైగా ఉన్నాయి. సుమారుగా 19,66,000 రూపాయలని 15 నిమిషాల్లో కాజేశాడు. అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన చాలా ఆసక్తి రేపుతోంది, పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఎంత హై టెక్నాలజీ వాడాడు చూడండి వాడు. ఏకంగా ఒక ఫార్చునర్ కార్. నిజానికి ఆ కార్ నెంబర్ కూడా చూద్దామంటే సీసీ కెమెరాలో అంత ఎగ్జాక్ట్గా కార్ దృశ్యాలు రికార్డు కాలేకపోయాయి. కార్కి సంబంధించి నెంబర్ ప్లేట్ గమనించలేకపోతున్నాం. కానీ 70 లక్షల రూపాయల ఖరీదైన కారులో వచ్చారంటే నిజంగా ఆ కారును దొంగలించాడా, లేదంటే ఆ కార్ని వీడే కొనుగోలు చేశాడా, కారు వీడిదేనా? నిజంగా ఆ కారు వీడిదే అయితే కనుక ఆ 70 లక్షల రూపాయల కారు వాడే వాడికి 20 లక్షల రూపాయలు పెద్దగా లెక్కేం కాదు. ఎందుకంటే వాడు ఈజీగా సంపాదించగలుగుతాడు. మరి అటువంటి వ్యక్తి 20 లక్షల రూపాయల కోసం వీడికి వచ్చి చోరీ చేస్తారంటే వీడు ఒక ప్రొఫెషనల్ దొంగ అయితే కాదు, థ్రిల్ కోసమో అడ్వెంచర్స్ కోసం చేసిన దొంగ అయి ఉంటాడు. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా వీడి ఆచూకీ లభించలేదు, ఈ యొక్క దొంగ ఆచూకీ లభించలేదు. పోలీసులు ఇంకా వెతుకులాడుతూనే ఉన్నారు. నిజానికి అక్కడ జరిగిన ఘటన చూస్తే ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారు. అటువంటి ఘటన జరిగింది. 15 నిమిషాల్లోనే ఏకంగా ఒక లగ్జరియస్ కార్లో వచ్చి అక్కడికి వచ్చి దొంగతనం చేసుకొని పోయాడంటే ఏమాత్రం గుర్తుపట్ట రాకుండా మొహానికి మాస్క్, మొహానికి స్కార్ఫ్ కట్టేసి పైన క్యాప్ పెట్టేసి ఏమాత్రం కూడా తనని గమనించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసును ఛేదిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచిత్, ఓవర్ టు యు. హుజూర్ నగర్ మండల కేంద్రంలో లింగగిరి రోడ్డులో అర్ధరాత్రి దొంగలు ఎస్బీఐ ఏటీఎం లో చొరబడి గ్యాస్ కటర్లతో కూడా మొత్తం కూడా ఎస్బీఐ ఏటీఎం ను పగలగొట్టి అందులో ఉన్నటువంటి 20 లక్షల రూపాయల నగదును కూడా దోచుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామున ఈ ఘటనని స్థానికులు చూసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కూడా మూతిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంకు కు సంబంధించిన అధికారులు కూడా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో
ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ సీసీ కెమెరాలు కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలు అనవాళ్ళు లేకుండా కూడా వీళ్ళు ఆ ప్రయత్నం చేసి దొంగతనం గ్యాస్ కటర్లతో కూడా మొత్తం ఏటీఎం మిషన్ ను కూడా పగలగొట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అందులో ఉన్నటువంటి 20 లక్షల రూపాయలు సుమారు 20 లక్షల రూపాయలను దోచుకు వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా కూడా ఏటీఎం మిషన్ ని కూడా వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత కూడా ఆ మిషన్ కూడా తగలబెట్టి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఏదైనా అవశేషాలు దొరకకుండా ఉండాలి, ఆధారాలు దొరకకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఎవరైతే ఈ దొంగలు ఈ గతకానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది దీనికి సంబంధించిన ప్రొఫెషనల్స్ గ్యాంగ్ అని కూడా తెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సీసీ ఫుటేజ్ కూడా లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు రావడమే కూడా సీసీ వైర్లను సీసీ ఫుటేజ్ కూడా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత కూడా ఈ దొంగతనానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన క్లూస్ టీమ్ అధికారులు కూడా మొత్తం వచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారం ఉన్నా కూడా సేకరించే పనిలో వాళ్ళు పన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హుజూర్ నగర్ లింగగిరి రోడ్ లో కూడా ఈ ఘటన జరిగిన క్రమంలో కూడా దారి వెంబట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లను కూడా పోలీసులు సేకరించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా దొంగతనం చేసి అందులో 20 లక్షల రూపాయలు దొంగలించుకోవడంతో కూడా పోలీసులు మాత్రం కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంచెం రాత్రిపూట కూడా పెట్రోలింగ్ ను కూడా ఎక్కువగా పెంచాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏటీఎం మిషన్లలో కూడా గతంలో ఏదైతే ఫోన్ పే గూగుల్ పే లేని క్రమంలో కూడా ఎక్కువగా చాలా వరకు కూడా 2-3 గంటలకు ఒకసారి కూడా జనసమాసం మధ్యరాత్రి అయినా కూడా అవసరాల కోసం డబ్బుల అవసరాల కొరకు కూడా వాళ్ళు ఏటీఎం కు వెళ్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమేపీ గూగుల్ పే ఫోన్ పేలు వచ్చిన ఆ నేపథ్యంలో కూడా ప్రస్తుతము ఎక్కువ శాతం కూడా ఏటీఎం లో కూడా ఎవరు కూడా ఉండట్లేని పరిస్థితి కనుక అక్కడ గస్తీ లేని కూడా పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా చుట్టుపక్కల వారు ఒకటే కోరుతున్నారు, ఏటీఎం మిషన్ల వద్ద కూడా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎం చోరీపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV. సమయంలోనే ఇప్పటివరకు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు ఏంటనేది ఇంకా తెలియలేదు. సీసీ కెమెరాల దృశ్యాలను మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. పైపెచ్చు అక్కడ దొంగతనం చేసిన తర్వాత అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని నమ్మించడం కోసం బయటకు వచ్చి ఏకంగా ఏటీఎం సెంటర్ని తిప్పండించారు, ఏటీఎం సెంటర్ని తగలబెట్టబోయారు. ఏదేమైనా కూడా మీకేమనిపిస్తోంది ఈ ఖరీదైన దొంగను చూస్తే? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటున్నారంటే ఏటీఎం సెంటర్లోకి వెళ్ళిపోయి అత్యధికంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం టెక్నాలజీ ఎంత అప్గ్రేడ్ అవుతుందో అన్ని రకంగా దొంగలు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. మనం వెళ్ళిపోయి ఏటీఎం సెంటర్ దగ్గర మన ట్రాన్సాక్షన్ పూర్తయిపోయి ఇంకొక ట్రాన్సాక్షన్ కోసం మెషిన్ రెడీ అయ్యేంత వరకు మీరు అక్కడ నిల్చోండి. ఎందుకంటే అక్కడ మన కార్డ్ని చిప్ రీడ్ చేసేటువంటి పరికరాలను కూడా అమరుస్తున్నారట. మన ఏటీఎం కార్డ్ని చిప్ రీడ్ చేసేటువంటి పరికరాలు అమర్చడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అవి రికార్డ్ అయిపోతున్నాయి. ఆ రికార్డ్ అయిన తర్వాత స్టేట్మెంట్ మనం అక్కడే నుంచి వెళ్ళిపోయినా కూడా వెంటనే ఫర్దర్గా ఇంకొక వ్యక్తి వచ్చాడో చూడడం కానివ్వండి, ఏటీఎం సెంటర్లో ఎవరో ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా గమనించండి. సో ఆ చిప్ రికార్డ్ అవుతుందట. సో దయచేసి ఇంకొకసారి ఏటీఎం దగ్గర వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేసుకోండి. టెక్నాలజీ ఎంతలా అప్గ్రేడ్ అవుతుందో అంతలాగా ఈ రకమైనటువంటి దొంగతనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఒకసారి ఇటువంటి ఘటనల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఈ హైటెక్ దొంగ చేసినటువంటి ఈ నిర్వాకం చూస్తే మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.